హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఐస్ క్రీమ్ ఈటింగ్ ఛాలెంజ్. సో దానికోసం కనుక గైస్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇన్ని రకరకాల ఐస్ క్రీమ్లు అయితే ఉన్నాయి. సో ఒక్కడు వచ్చేసి ఇది తినాలి. ఎవరైతే అందరికంటే ఫాస్ట్గా తింటారో వాళ్ళు వచ్చేసి విన్నర్, అండ్ ఎవరైతే అందరికంటే లాస్ట్లో తింటారో వాళ్ళు వచ్చేసి లూజరు. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు, సెకండ్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు అని చెప్పేసి మనం మతిగా అయితే డిసైడ్ అవుతారు. హలో నవీనా, హలో బాబాయ్, హలో నువ్వే, హలో నేనే. ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి అన్న, సెకండ్ మతిన్ గాడు, థర్డ్ బాబాయ్, ఫోర్త్ నేను, ఫిఫ్త్ వచ్చేసి మన విజ్ గాడు. సో చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కథ అని చెప్పేసి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక్కడు వచ్చేసి 5 ఐస్ క్రీమ్లు తినాలి. ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళు విన్నరు, అండ్ ఎవరైతే ఫస్ట్ తింటారో విన్నర్ కి వచ్చేసి ఎంత ప్రైజ్ మనీ. టైమర్ వద్దా? టైమర్ కావాలి కానీ ప్రైజ్ మనీ వచ్చేసి విన్నర్ చెంచే 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ మనీ. అండ్ లాస్ట్ లో ఎవరైతే వస్తారో వాళ్ళని తీసుకుపోయి ఆ బొందలు అయితే వారేస్తాం. ఇక చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. 3 2 స్టార్ట్. ఫస్ట్ ఇదా ఒరే వత్తలేదేం రే, కాదది ఏడుంది, అది కుల్ఫీ మొత్తం అయిపోయింది. తాగుడే అమృతం. తాగిర్రా ఎప్పుడైనా? అంత నాకాలే కింద పడుతుంది మొత్తం. నువ్వు నాకుతావా? అన్న కూడా నాకేసాడు అన్నారు. మొత్తం చాలెచ్చుకున్నాడు. చాయ్ పత్తా ఎట్లా మంచిగా ఉంది, అదే సూపర్ ఉంది. అది చాయ్ పత్తా ఒకటి ఆనే కొనుకొచ్చిన కాడ ఘోరంగా వస్తుంది. స్ట్రాబెరీ మస్తు వస్తుంది. అయిపోయింది, ఘోరంగా తింటుండు. నిమిషం కాలే, నిమిషం కూడా కంప్లీట్ కాలే. ఇప్పటికే 2 తిన్నాడు. ఉన్నది మూలకి. కుడిది చాయ్ కుడిది తాగినరా, ముక్కలకే రాగాలి. అయితే 1 minute 30 seconds లా 3వ ఐస్ క్రీమ్ కంప్లీటెడ్. కక్కొచ్చినట్టు అవుతుంది. అట్లెవరి టైం వేస్ట్ అవుతుంది. అవును, జొగ్గి ఐస్ క్రీమ్ టైం పడుతుంది చూడు. కోన్ ఐస్ అది క్రీమ్ అంత పెరుగు లెక్కుంది. అది పాలు పెరుగు పెరుగా 2 minutes 26 seconds. స్టాప్ మింగాలే. టైం మీద చూడొచ్చు. 2 minutes 29 seconds లా 5 ఐస్ క్రీమ్లు తిన్నాడు. సెకండ్ ఎవర్రా? మతిన్. సో చూద్దాం మతిన్ గాడు ఎంత టైంలో తింటాడు ఏం కథ అని చెప్పి. అన్న టైమింగ్ 2:29. నెక్స్ట్ మతిన్ ఆడ పెట్టరా, ఫస్ట్ చెప్తున్నారా? ఇప్పెట్టుకుని ఫస్టే చాలా స్టార్ట్ కాలే, ఇంకా ఎట్లా కొట్టచ్చు. 3 ఆడ పెట్టరా. మీరు అందరు లైన్ పెట్టుకున్నారుగా. ఫస్ట్ గా తింటున్నాం రా. ఇదే తింటా, అది మంచిగా అనిపిస్తుంది. ఎర్ర ఎత్తుంది. డబ్బా అయినట్టే నాకు అంత డబ్బా. ఇక తినుకున్నా అర్థమవుతుంది. ఇలా కారిపోతే నాగల కింద పడ్డా కానీ ఆ డబ్బా కింద మొత్తం మా తిరిగాడ బొందడం మనతాడు. వస్తారు ఆదంగా ఇంటికి పోసుకో. శంశం ఇంకా ఆయన గుడిగా తడుతుంది. ఏడికి నీకు అంత శంశ బయటికి మతిన్ గాడే కావచ్చు బొందల మునిగేటోడు.
ఉంది అలా ఇంకింత ఉంది తిను ఇంకింత ఉంది ఇంకింత ఉంది ఆగే ఏంది ఇగో నేను నింపిస్తుంది ఇటు చూడు మాకెళ్తారా ఇంకా మస్తు టైం ఉంది రే మాకెళ్తావు ఇంకో నిమిషం ఉంది. అరే ముత్తుకు టైం ఉంది జల్ది కాదురా. జురు తీసుకో అయిపోయింది. టైం చూడదు నెక్స్ట్ మతిన్ గాడు వచ్చేసి గాయస్ 2 minutes 51 seconds లో అయితే మొత్తం ఐస్ క్రీమ్లు కంప్లీట్ చేయాలి. అన్నిటి కలిపి ఆన్లైన్ తింటుంది చూడు దానికి రాలే ఇది ఏంద్రా అది ఉత్తదే అప్పుడు తాగేటప్పుడు రాలే తాగేటప్పుడు రాపోయింది తీసుకుంది తాగేటప్పుడు రాలే అది ఇప్పుడు జరుగుతుంది మొత్తం. దీనిలో ఇంకా కానీ వెళ్తుంది ఇల్లుంది ఏమన్నా అరే 10 seconds యాడ్ చేయడానికి ఇలాగే తీరా నీ దానికి వెళ్ళినంత తీరా అది కాకపోతే శంసి వెనక నాకింటారు వెళ్ళిందాలే అయ్యో వెళ్ళిందాలే. ఓకే ముత్తుకొని కన్సిడర్ చేస్తున్నాము, అందరికి ఇష్ట పెట్టవచ్చు. కాకపోతే మరీ ఎక్కువ ఉండదు అలా గింతుంటే ఓకే కన్సిడర్. థర్డ్ ప్లేస్ లో బాబాయ్ గారు పార్టిసిపేట్ అవుతుండు. చూద్దాం వాడెంత టైం పడించాడు ఇంకా చెప్పాలి. నెక్స్ట్ బాబాయ్ గారు 3, 2, 1 స్టార్ట్. అరే బాబాయ్గా పాల పారతాలు ఏం తినవు కదా అన్ని పాలయ్యారే అవి 10 seconds ఏమోరా వీడు మెల్ల తిన్నట్టు అనిపిస్తుంది అంటే అక్కడక్క తింటాడు రో వీడిని నమ్మొద్దు. వాళ్ళు ఉంటాయి కొంచెము మొత్తం పొట్టు పెట్టుకున్నాడు. దీని ముఖం మీద మొత్తం ఐస్ క్రీమ్ పెట్టుకో ఇంకా మంచిగా మొత్తం పాలే అవి మొత్తం లోపల 40 seconds లా కంప్లీట్ కాక అందరిలోకి వీడు ఉన్నాడు పాల ముట్ట అన్నాడు మొత్తం పాలతో తయారు చేసిన ఐస్ క్రీమ్ అయితే తింటాడు. పాలతో ఐస్ క్రీమ్ చేస్తారు. ఇదైతే పాల వేరే ఇది 100% పాల నిజంగా చాయ్ పత్త లెక్క ఉంది అంతా మక్కన్ దాని మీద రాసింది చూడ మంచిగా తింటున్నా. నీదన్నా కొంచెం ఉన్నది కానీ లేం లేదు. తీసుకో చెంచా తీసుకో. అయిపోయినాయి 3. అరే ఇంకా 2రా ఫస్ట్ గజ్జుర్రు. బాబాయ్ గారు తింటాడు. ఓరే జల్ది దూడుకుంటాడు టైం ఉందని ఇంకా అరే గుంజురాకి కోన్ ఐస్ క్రీమ్ అయిపోతే 29 సెకండ్ ఉంది. ఎందుకు మోటివేట్ చేస్తున్నావు? గెలవని బాబాయ్ గారు మొత్తం ముంచొస్తాడా బొందలు తింటా సింపకాది మంచిది అవసరం ఇప్పుడు కదా పాయింట్ మూత మీద పడ్డది. కింద ఎట్లా నాకాలే మొత్తం నాకు ఏడి కాదు దానికి డిస్కౌంట్ ఇచ్చేద్దాం. కథం స్టాప్. బాబాయ్ గారు వచ్చేసి మీరు టైమింగ్ చూడవచ్చు 2 minutes 36 seconds లో అయితే కంప్లీట్ చేసిండు. ఇప్పటి వరకు ఫస్ట్ అన్న, సెకండ్ బాబాయ్, థర్డ్ మాతిగాడు. బాబాయ్ గారిని అయితే పాపం మోసం చేసిన పాలతో తయారు కాదు అని చెప్పేసి మొత్తం పాలతో జర్రైతే కక్కుతుంటే మొత్తం పాలే. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంగ్రీడియంట్స్ లో మిల్క్ అండ్ మిల్క్ సాలిడ్స్ అనేది ఉంది. ఇది కూడా పాలతో. బాబాయ్ గారికి ఇంగ్లీష్ రాదు కాబట్టి అర్థం కాలేదు దానికి, లేకపోతే అస్సలు రాపోవాడు అడుగులో ముస్తున్నారు. లేకపోతే అట్లా స్పోర్టివ్ ఉండాలి. కోతిగా కూడా పెరుగు తింటాడు ఛాలెంజ్ కోసం. తింటా ఎన్ని పట్టుకున్నా చెంచా పెట్టు అడగచ్చేసి అన్ని ఫ్రెష్ గా మొత్తం నాకు డబ్బాలు ఉన్నాయి ఇంకా నాకు రాదు. శంసకు తినేసాయి. 16 seconds అని ఒకటి అయిపోయినాయి.
చాపత్తా గ్యాబీ కొంచెం మొత్తం నడుతూనే ఉంటుంది తీసిండి ఒక్క నిమిషాల మొత్తం. ఇంకొకటి ఇంకా రెండు ఉన్నాయి. కూర గంట టైం ఎందుకు పట్టిందిరా నీకు? ఒకటే అయిపోయింది. ఏమో ఇంకా రెండు ఉన్నాయి. కింద పడది. రెండు అయిపోయింది. రెండు ఉన్నాయి. కేక్ ఉందిరో. అదే అయిపోయింది అప్పుడే. ఏడైపోయింది కేక్. వాడిని కుస్తారా ఉంచారని మాట అయిందా? ఘోరం ఇది. ఖరాబ్ అయింది. గిట్ల తినేటోళ్ళు ఇంకో ఇద్దరు ఉంటే కష్టమే అవి. గిట్ల తయారైనది మొత్తం 1 minute 39 seconds. మతిగా టైమర్ పట్టుకోడు కానీ చెప్పలేకపోతుండే ఇక వాడే లాస్ట్ ఉన్నా అని చెప్పేసి వాడికి అదో బాధ అయిపోయింది. ఇంకా అబ్బా కోతి ఇంకా ఒకటి నిమిషాలు తింటది కావచ్చు. ఇవన్నీ ఐస్ క్రీమ్ తిన్నాం కదా, అన్నిటికంటే మంచిగా అనిపించింది అలాగే కుల్ఫీ ఇంకా మంచిగానే అలా ఇంత ఫాస్ట్ తినేంద్రా 1 minute 39 seconds అక్కడ పట్టినట్టే తిని చూడకు ఒకసారి గడు పెట్టు, ఒకసారి ఫేస్ అటు. లైన్ గా అన్ని ఛానళ్ళకి వెళ్తున్నాను నేనైతే. హలీం ఛాలెంజ్, నేనే తినేది. సమోసా ఛాలెంజ్, ఈ ఛాలెంజ్. ఓకే స్టార్ట్. తింటావు తీరా ఇక. అరే మంచి కూడా తిందాం పాటరి. తిందాం పడు. వాడు ఎట్లా వెళ్తాడు గిది ఎంజాయ్ చేయలేకపోయినాం. నాకు ఇది డబ్బీరి నేను ఇది తీసుకుంటా. నాకే కావాలి. ఛాలెంజ్ లో నుంచి అయితే గైస్ విజయ్ అయితే క్విట్ అయిపోయింది. మీరే అదనా 1 2 2 minutes 29. వీడు ముట్లే నిమిషంన్నరా ముట్లే ముట్లే. రామ్గడ్ ఇంకా డౌట్లు ఉన్నాడు. ఫస్ట్ రోడ్ వచ్చిందని చెప్పేసి బాగానే చేసినది. బాబాయ్ కూడా ఓడిపోలే. కానీ అరే ఏదేమైనా మాత్రం గీ మీరు నా ముంగట ఐస్ క్రీమ్ పెట్టరు చూడు, అప్పుడైతే షాక్ అయినా నేను. ఆడి వచ్చింది స్టార్ట్. ఆ కింద పడ్డ కూడా తినాలి. 1 2 3 వణుకుతున్నాయి మొత్తం. కోతిగా నారాయణ ఎట్లా చెప్తావు నువ్వు? ఇంకొంత ఉంది. అది ఇంకా తినలే కదా సగం మళ్ళీ ఉంది. అరే ఇది బాగా టైం వేస్ట్ చేస్తుందిరా కోతి. ఇట్లా నోరెడి అను అంతే. మళ్ళా సరే అను. అయిపోయింది. కోతిగా నా టైం కొట్టేసేటట్టున్నాడు. కథం కోతి కూడా కాలేగా. ఇట్లా ఒత్తు ఒకటేసారి ఒత్తు నోట్లో పెట్టుకొని ట్రై చేస్తుందని ఆయన కింద పడ్డ. కథం కుండ ఇప్పురా ఇట్లా ఇట్లా అను మీద వస్తుంది. అన్నిట్లో ఎత్తును మొత్తం. గాడు 2 నిమిషాలు చిల్లర 3 నిమిషాలు కథం. ఏంది స్టాప్. అది నీది కాదురా. రికార్డ్ పోతుందిరా. 1 minute స్టాప్. సో ఛాలెంజ్ లో విన్నర్ కనుక గైస్ మీరు చూసినట్లయితే నేనే ఫాస్ట్ తిన్నాను కూడా, నాకడే ఫాస్ట్ తిన్నాడు. 1 minute 26 seconds వీంది. 1 minute 30 ఎంతరా 29 ఏమో నాది. నెక్స్ట్ 2 minutes 29 అన్నది. 2 minutes 51 వాంది. నీదైతే బాబాయ్ 2 minutes 36 ఏమో అనుకుంటా. నాకు మధ్య లేడు. లాస్ట్ లో వచ్చిన బొందరా ముస్తామని చెప్పినాం కదా, లాస్ట్ వచ్చింది మతిని గాడు. గిద్ది తినేటప్పుడు కక్కటోని ఘోరంగా ఉన్నది అంతా. ఇవన్నీ తిన్నాక గిద్ది తిన్నాక ఘోరంగా ఉన్నది. నువ్వు కూడా ఘోరంగా అయినా అవన్నీ తిని ముఖం ఇది దాదా ఛాలెంజ్ లో ఓడిపోయిండు. లీలల్లా ఓడిపోయింది. గెలవలే ఎత్తేస్తాను చచ్చిపోతాడు. పోతే కాలువట గబ్బు నీళ్ళు అవి. ఎత్తే హాటు
రాముగా నాకు డౌట్, ఎవరు ఓడిపోయినా సరే అంత చిన్న పనిష్మెంట్ ఎందుకు లీలలు ఎందుకు ఎత్తారు బోందల? చిన్న పనిష్మెంట్ అయినా కానీ ఆ నీళ్ళల్లో స్పెసిఫిక్గా ఆ నీళ్ళలో ఎందుకనంటే అలా తీట గులకాయ చెట్టు దానిలో కాయలు ఉంటాయి ఇక కాయలు పడ్డాయి గులగుల పెడితే మనలాగా పోతుడు గోక్తనే ఉంటాడు అటు పోయి. నీళ్ళు కనబడుతున్నాయి కొన్ని పడ్డాయి గులగుల ఇంకే ఘోరంగా గులగుల పెడుతుంది. నీ మూతి కట్టుకోపో ఫస్ట్. అదే నీళ్ళతో కట్టుకోపు. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు ఛాలెంజ్. అండ్ దీంట్లో వచ్చేసి విన్నర్ వెజ్ గాడు. వానికి ఐస్ క్రీమ్ మొత్తం తినగానే అంత గుడుగుడా అయిందట, ఎగవాడు ఉరికిండు. సో లాస్ట్లో వచ్చింది మతినాడు కాబట్టి నేను వాటర్లో అయితే ఎత్తేసినాము. రివెంజ్ సక్సెస్ అయితే అయింది. నాకు బాగా టైం పట్టింది గ్లో పెడుతుందా? దద్దులు వచ్చినాయి. ఇగో దద్దులు ఇగో మా గట్టెందుకు చేసిర్రా గంత పెద్ద పనిష్మెంట్ అని అనుకోకూరు. ఎవరు ఓడిపోయినా ఎత్తేస్తుడే, నేను ఓడిపోయినా వీడు ఓడిపోయినా అన్న ఓడిపోయినా ఎవరు ఓడిపోయినా కానీ ఒకవేళ ఎవరు ఓడిపోకుండా కెమెరా మీద ఎత్తేస్తాం టెన్షన్ పడకపోతే. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.